అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు కొద్ది రోజులు. హ్మ్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, "నువ్వు కలిసి ఉంటే నేను కొద్ది రోజుల తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము" అని చెప్పాడు. ఆ అమ్మాయి నమ్మింది. ఇతనితో ఉంటే కొంత పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఇతనితో ఉన్నింది. కానీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు. అడిగితే నేను చేసుకోను అంటున్నాడు. అప్పుడు ఈ అమ్మాయి గాని వెళ్ళి కేసు పెడితే ఈ అబ్బాయి మీద ఈ సెక్షన్ పెడతారు 69. హ్మ్. సో ఇది కూడా వివాదాస్పదంగా ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు అసలు హామీ ఇచ్చాడో లేదో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి చెప్తుంది హామీ ఇచ్చాడని. హ్మ్. అసలు హామీ ఇచ్చాడో లేదో? ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇద్దరి మధ్య అనేక సమస్యలు రావచ్చు. ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో అఫైర్ ఉండొచ్చు. వీడికి వేరే వాళ్ళతో అఫైర్ ఉండొచ్చు. కంపాటబిలిటీ ఇష్యూలు ఉండొచ్చు. ఏదో కారణంతో బ్రేకప్ అయ్యారు. అప్పుడు అతనే ఎందుకు నిందితుడు అవ్వాలి అన్న 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే దారుణం కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటంటే స్త్రీలను ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రధానంగా స్త్రీలు కూడా క్రైమ్ చేస్తున్నారు, లేదని లేదు. స్త్రీలు కూడా భర్తలను చంపేస్తున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. కానీ ఓవరాల్ క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మనం స్టాటిస్టికల్గా మొత్తం క్రైమ్లో స్త్రీలు చేసే క్రైమ్ ఓన్లీ 6% మాత్రమే ఉంది. హ్మ్. మిగతా అంతా 94% మగవాళ్ళు చేసే క్రైమే ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా స్త్రీల పురుషుల బాధితులు ఎవరంటే స్త్రీలే బాధితులు ప్రధానంగా. కాకపోతే మీడియా ఒక స్త్రీ క్రైమ్ చేస్తే విపరీతంగా చూపిస్తుంది, మగవాడి క్రైమ్ చేస్తే తక్కువ చేసి చూపిస్తుంది. ఎందుకంటే స్త్రీల క్రైమ్ పెరుగుతుందన్న ఒక నెరేటివ్ బలంగా వెళ్ళిపోతుంది. కానీ డేటా తప్పు చెప్పదు కదా. డేటా చూస్తే స్త్రీల క్రైమ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకని ఇతని మీద అది పెట్టారు. రెండవదేమో అబెట్టింగ్ సూసైడ్ 108 అది. అంటే ఈ అమ్మాయి ఆత్మహత్యకు అతను ప్రేరేపించాడు అని. ఎందుకంటే అతనే కన్ఫెస్ చేసినట్టుగా కూడా ఏసీపీ రమేష్ కుమార్ చెప్తున్నాడు. అతనే మొత్తం ఒప్పుకునేశాడు. నా వల్లనే అమ్మాయి చనిపోయింది. నేను అమ్మాయిని బెదిరించాను కూడా. మొన్న అరుణాచలం వెళ్ళి వస్తుంటే ఒక డాబాలో మేము ఆగినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోమంటే నేను బెదిరించాను. నువ్వు నన్ను ఏమీ చేసుకోలేవు, నా వెనక జోగని సంతోష్ కుమార్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సో నన్ను నువ్వేమి చేయలేవు అని నేను బెదిరించాను. దాంతో అమ్మాయి అప్సెట్ అయ్యి ఆత్మహత్య చేసుకుందని అతనే చెప్పాడని కూడా పోలీసు, అది నిజమా కాదో మనకు తెలియదు. ఎందుకంటే కన్ఫర్మ్ రిపోర్ట్లు అనేవి నమ్మలేం మనం. పోలీసుల వెర్షన్ని నమ్మలేము. ఎందుకంటే అది కోర్టులో తేలాలి. సో అంతవరకు అది ఆరోపణ మాత్రమే. కన్ఫర్మ్ రిపోర్ట్లు అంతా లీగల్ డాక్యుమెంట్ ఏం కాదు. అది ఓన్లీ ప్రవేశపెట్టడానికి కోర్టులో. కానీ రేపు జడ్జి అడుగుతారు, ఈ కన్ఫర్మ్ రిపోర్టు నువ్వు వాలంటరీగా ఇచ్చావంటే ఆ అబ్బాయి నేను ఇవ్వలేదు సార్, నన్ను భయపెట్టి వాళ్ళు ఏదో రాసుకొని సంతకం పెట్టమన్నారు, పెట్టకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నేను పెట్టానని చెప్తాడు. సో కాబట్టి అక్కడ చెల్లదు ఇది కోర్టులో. కాకపోతే ఇప్పుడు పబ్లిక్లోకి దీన్ని తీసుకొస్తున్నారు కన్ఫర్మ్ రిపోర్ట్ అని. సో దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది. నేను దాని మీద సపరేట్ వీడియో కూడా చేశాను. ఏదేమైనా పోక్సో కేసు వల్ల ఈ అబ్బాయికి అయితే బెయిల్ త్వరగా రాదు. అందుకని ఇప్పుడు అతను వాళ్ళ భార్య స్వప్నాన్ని రంగంలో దించి వాళ్ళ భార్య చేత ఒక వీడియో చేయించాడు. మార్నింగ్ నుంచి అది వైరల్ అవుతుంది. పూర్ణచంద్ర భార్య స్వప్న, అది దాని మీద కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను. సో ఆమె అసలు స్వేచ్ఛని బ్లాక్మెయిల్ చేసింది, నన్ను కూడా టార్చర్ పెట్టింది. అరణ్యాన్ని బిడ్డలాగా చూసుకున్నాడు నా హస్బెండ్. నా హస్బెండ్ ఆమె చెప్తున్నంత దుర్మార్గుడు కాదు. ఆ అమ్మాయికి మరి ఎవరు చెప్పిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నా హస్బెండ్కి నాకు నా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని ఆమె మాట్లాడుతుంది. అంటే ఇక్కడ విక్టిమ్ ఇద్దరు స్త్రీలు విక్టిమ్ అయ్యారు. ఒక అమ్మాయి తన జీవితమే పోయింది, ఇంకొక అమ్మాయి తన జీవితం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది, బిడ్డల పరిస్థితి. అతను కూడా బాపుకునింది, అతను జైలుకి వెళ్ళాడు. సో ఇదేంటంటే ఎవరినో ఒకరిని మనం ఇతను దోషి, ఈమె విక్టిము అని చెప్పేయడం సులభం, ఈజీ. ఎందుకంటే మనకు అన్నిటి కూడా ఈజీ సొల్యూషన్స్, ఈజీ సైడ్స్ కావాలి. ఏదో ఒక సైడ్ తీసుకునేస్తే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాంప్లెక్స్ ఇష్యూని కాంప్లెక్స్గా చూడడం అనేది మనకు అలవాట్లేదు. సింప్లిఫై చేసేసి ఈమె విక్టిము, అతనేది. మగవాళ్ళందరూ పెర్పెట్రేటర్స్, ఆడవాళ్ళందరూ విక్టిమ్స్. ముస్లిమ్స్ అందరూ పెర్పెట్రేటర్స్, హిందువులందరూ రివర్స్. ముస్లిమ్స్ విక్టిమ్స్, హిందువులందరూ పెర్పెట్రేటర్స్. దళితులందరూ విక్టిమ్స్, అప్పర్ కాస్ట్ పెర్పెట్రేటర్స్. ఇలా ఒక పారామెట్రిక్ దీన్ని తీసుకొచ్చేస్తాం మనం ఈజీగా. కానీ ప్రతి సందర్భంలో అలా ఉండదు. ఒక్కోసారి స్త్రీలు కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి డైనమిజం ఉంది, నాలెడ్జ్ ఉంది, తర్వాత ఉద్యమాల్లో పనిచేసింది. ఈ అమ్మాయి ఎందుకు ఒక పెళ్ళైన అతన్ని ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది? ఆ అమ్మాయి సొంతంగా ఉండలేందా? ఆ అబ్బాయి లేకపోతే బతకలేందా? ఎందుకు ఆ అబ్బాయి మీద అంతగా డిపెండ్ అయిపోయింది? వాళ్ళ పాప చెప్పేదాన్ని బట్టి కూడా అతనితో గొడవ వచ్చినా కూడా అతనితోనే చాట్ చేస్తుంటుందని నన్ను పట్టించుకోవట్లేదంటే తనకు కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి.
తను డీల్ చేయడంలో ప్రాబ్లం ఉంది, తనకు సపోర్ట్ సిస్టమ్స్ లేవు. అంటే మనకు పబ్లిక్ లైఫ్లో చాలామంది పరిచయాలు ఉంటారు, కానీ ఆ మధ్య ఒక కవి చదివిన 100 గంటల సెల్ ఫోన్ సంభాషణల తర్వాత నీకు నువ్వే మిగులుతావు, నీకు నువ్వే దొరుకుతావు అని. అంటే మనకు ఉన్నట్టే ఉంటారు, మనం అందరితో మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఫైనల్గా మనకి లోన్లీనెస్ ఉంటుంది, మనం షేర్ చేసుకోలేము. ఒక్కోసారి ఏంటంటే అనుభవం వచ్చేసరికి ఓ హెన్రీ స్టేట్మెంట్ ఉంటుంది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం పడతాలు అవుతుందని. అంటే నీకు అనుభవం దొరుకుతుంది కానీ ఆ దువ్వెన నీకు ఉపయోగపడదు. సో అలాగా ఎవరు వేరే వాళ్ళు చెప్తే వినరు. వాళ్ళ ఈఎంఐ గురించి మొన్న కూడా ఒక ఫ్రెండ్ కలిసి మా వాళ్ళు కూడా చెప్పారు, ఆ అమ్మాయికి నువ్వు ఎందుకమ్మా పెళ్ళైనతో ఇదవుతావు, నీకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పారు, కానీ అమ్మాయి వినలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ మనకు తెలియదు, ఆ అమ్మాయి ఏం ఊహించుకుంది, ఆ అమ్మాయి ఏమనుకున్నదో మనకు తెలియదు. ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ ఈ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో అది ఏంటంటే ఎప్పుడైనా రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా నువ్వేదో ఊహించి అతను ఒకవేళ హామీలు ఇచ్చాడు కాబట్టి నేనున్నా అంటే హామీ నెరవేర్చకపోతే ఏంటి, వాట్ ఇఫ్ అని అంటే వరస్ట్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి మనం ఎప్పుడైనా. ఏ సిచ్యువేషన్లో అయినా వరస్ట్ ఏంటి, ఇప్పుడు వరస్ట్ ఏంటి, వీడు నన్ను పెళ్లి చేసుకోడు అని, కానీ ఈ అమ్మాయి ముందుగానే దానికి ప్రిపేర్ అయినది. పెళ్లి చేసుకోకపోతే కూడా ఇతనితో ఉండొచ్చా లేదా అనేది ముందు డిసైడ్ అవ్వాలి, అంతేగాని గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ నీకు ఇదైనప్పుడు నువ్వు ముందు విడాకులు ఇచ్చి రారా, అప్పుడు చూద్దామని చెప్పాలి. కాబట్టి అది అంటే ఆ అమ్మాయి తప్ప పని కాదు, మనం ఏం చేయాలి దీన్ని ఈ స్టోరీ గురించి తెలుసుకున్నాక ఎవరు ఏం చేయాలనే దానికి చెప్తున్నా. అంటే నేను చాలా రిలేషన్షిప్స్ని అనలైజ్ చేస్తుంటా కదా, రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉండాలి ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే నా నుంచి నువ్వేం ఆశిస్తాను, నీ నుంచి నేనేం ఆశిస్తాను, ఇది జరగకపోతే ఏంటి, ఎక్స్పెక్టేషను కాకపోయినా కూడా నాకు ఓకే అంటే వరస్ట్ ఏంటి అనే దానికి ప్రిపేర్ అయ్యి ఉంటే అసలు ఇష్యూస్ రావు. ఎక్స్పెక్టేషన్ వల్ల ఆ ఎక్స్పెక్టేషన్ జరగకపోతే అప్సెట్ అయిపోవడం వల్ల మానసికంగా డిప్రెషన్కి లోన్ అవ్వడం, దీనికి సంబంధించి సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం, ఇది నెంబర్ 1. రెండోది ఏమంటే ప్రతి రిలేషన్షిప్ కూడా పవర్ రిలేషన్షిప్. ఎవరో ఒకరు డామినెంట్గా ఉంటారు, ఒకరు వీక్గా ఉంటారు, అది భార్య కానీ భర్త కానీ. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఇవి ఎక్కువ ఉంటాయి. లవ్ స్టోరీలో బిగినింగ్ తెలియదు, ఈక్వల్ అనుకుంటాం, కొద్ది రోజులు పెళ్ళయ్యో లేకపోతే కలిసి ఉండడం మొదలుపెట్టినాక పవర్ బయటకు వస్తుంది, డామినేషన్ బయటకు వస్తుంది. నీకు ఆ అబ్బాయి నేను ఎందుకు డామినేట్ చేస్తాడు, నువ్వు వల్లరబుల్ అని తెలుసు, నీకెవరు సపోర్ట్ సిస్టమ్ లేదని తెలుసు. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా అంతే, ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేదు, అమ్మ నాన్న ఈ అమ్మాయిని పట్టించుకోవట్లేదు. 5 ఏళ్ళకి ఈ అబ్బాయితో కలిసి ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అబ్బాయి మేము కలుస్తామని వాళ్ళు అన్నారా లేదో తెలియదు, మొత్తానికి కలవలేదని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. ఈ అమ్మాయి కూడా పరిచయం చేయలేదు. సో ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేదు, స్ట్రెంగ్త్ లేదు, ఆ అబ్బాయికి ఏమో డబ్బు ఉంది, పొలిటికల్ పవర్ ఉంది, ఆటోమేటిక్గా అబ్బాయి డామినేట్ చేస్తాడు కదా. కాబట్టి అందుకని రిలేషన్షిప్స్లో పవర్ డైనమిక్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎక్కువగా స్త్రీలు. ఎందుకంటే వీళ్ళు ఓవరాల్గా బలహీనంగా ఉండే స్త్రీలే ఈ సమాజంలో. ఇది ఎందుకంటే పితృస్వామిక సమాజం కాబట్టి స్త్రీలు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జిట్ కూడా ఊహించుకోవాలి. ఎగ్జిట్ ఉండదు, ఇది స్వర్గం లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ జరగకపోయినప్పుడు, జరిగితే ఓకే, జరగకపోయినప్పుడు ఇటువంటివి జరుగుతాయి.